వారధి ట్రస్ట్ సేవలో ఆదర్శప్రాయమని సినీ నిర్మాత డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. గంగారెడ్డిగూడెం పట్టణంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి వారి 7వ వార్షికోత్సవం సందర్భంగా రాంబాబు, టీబీకే సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా స్నేహితులు, సన్నిహితులు, హితులు మరియు దాతల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన అభయాంజనేయ స్వామి వారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో దాతల సహకారంతో బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతగా అనే కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. 5 బాలికలకు వారధి ట్రస్ట్ అండగా నిలిచిందని చెప్పారు. ఈ 5 బాలికలకు పొదుపు పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో రుగడ గ్రామ సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, సదాశివ నగేష్, హిరమండలం. జగనన్న ఆరోగ్య సురక్ష 100 సంవత్సరాలు బ్రతకాలి. టీం అంతా వచ్చేసారు. పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారు, పెద్ద పెద్ద సిస్టర్స్ వచ్చారు, పెద్ద పెద్ద నర్సెస్ వచ్చారు, మెడికల్ ఆఫీసర్స్ వచ్చారు. మొత్తం సచివాలయ వ్యవస్థ ఇక్కడ ఉంది, వాలంటీర్ వ్యవస్థ, మొత్తం గవర్నమెంట్ అంతా మీరు అందరూ మనంతా బాగుండాలి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పరిధిలో పాతపట్నం మండల సిడి హై స్కూల్ నందు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. మన ఆంధ్ర రాష్ట్రం నుండి సంపూర్ణమైనటువంటి పేదరికాన్ని పారద్రోలాలి అంటే, పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఇంట్లో బిడ్డలు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా సరి సమానమైనటువంటి సమన్యాయంతో, సామాజిక న్యాయంతో ఎడ్యుకేషన్ అందరూ కూడా అది మీ వజ్రాయుధంగా వాడాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా హిరమండలం వెలుగు కార్యాలయంలో కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, మందస మండలాలకు చెందిన వెలుగు ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా డిఆర్డీ ఏపీడీ విద్యాసాగర్, ఏపీడీ సన్యాసరావు, డిపిఎంలు నారాయణరావు, రామ్మోహన్ రావు, మోహన్ రావు, శ్రీధర్, శ్రీనిధి, ఏజీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెలుగు కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సిబ్బంది పనితీరుపైన ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎలివెన్పేట సర్కిల్లో శుక్రవారం నాడు అక్రమంగా నిల్వ ఉంచిన 68 మద్యం సీసాలను జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి సింహాద్రి తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం సీసాలు నిల్వ ఉంచి అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. వార్షిక తనిఖీల్లో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం మండల పరిషత్ కార్యాలయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ సీఈఓ రాజ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ, 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశాలు, నిధుల వినియోగం తదితర అంశాలపైన జిల్లా పరిషత్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. Please like, share, subscribe our channel.